శ్రీమాత్రే నమ. భగవద్బంధులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక, చాలామంది మంచిగా చదువుకున్నారు, అన్నిదల అనుకూలంగా ఉంటుంది, కానీ మీ ఉద్యోగరీత్యాలో ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉన్నారు. కొంతమందికి మొత్తానికి ఉద్యోగం లేకపోవడము, కొంతమందికి ఉన్నా కూడా ఉద్యోగం దగ్గర అధికారులతో ఇబ్బంది ఉండడము, మీరు చేసిన పనినందు గుర్తించు లభించకపోవడం జరుగుతూ ఉంటుంది. గుర్తింపు అనేది లేదు. ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అధికారులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతకి మొట్టమొదటి ఏంటంటే కనుక, చాలామంది నిరుద్యోగులు ఎక్కువైపోతూ ఉన్నారు. మంచిగా చదువుకున్నారు, మళ్ళీ చదువు ఉన్నా లేకున్నా కూడా నేను చెప్పినట్టు 41 రోజు పాటు నియమం తప్పకుండా మీరు ఉండే దేవతామూర్తులకే పూజ జరిపించుకోవచ్చు. మీరు ఏ విధంగా ఉన్నా సరే ప్రాతకాలంలో పూజ జరిపించండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. స్త్రీలు కనుక నెలసరి అడ్డం వచ్చినప్పుడు ఆ 6 రోజులు వదిలిపెట్టేసి మళ్ళీ 7వ రోజు నుంచి 8వ రోజును కంటిన్యూ చేయొచ్చు. ఏం చేయాలంటే కనుక, 41 రోజు పాటు నేను చెప్పే మంత్రాలు 108 సార్లు నుంచి 1008 సార్లు వరకు ప్రతి నిత్యము ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ ఆచరించవచ్చు. నియమనిష్టలు ఏమీ అవసరం లేదు. పొద్దున పూట మీరు స్నానం చేసుకొని మంచిగా నీట్గా శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని ఎక్కడ కూర్చొని చేయకూడదు. బెడ్ల పైన కూర్చొని ఒక ఆసనం వేసుకొని భూమి పైన కూర్చొని చేయాలి. ఒకవేళ కనుక అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక చైర్ కానీ కుర్చీ కానీ వేసుకొని అలా కూర్చొని చేసుకోవచ్చు. లేదనుకుంటే దేవాలయంలో మీరున్న పూజ స్థలం ఉంటుంది కదా, అక్కడనే చేసుకోవచ్చు. ఏ మంత్రం పఠించాలంటే కనుక మంత్రం చెప్పుచూ ఉన్నాను. ఓం హ్రీం క్లీం హైం క్లీం భోగదాయిని భైరవి మాతాంగి శీఘ్రం మమ జీవనోపాధిం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ స్మరిస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు 100% ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. లేని వారికి ఉన్నవారికి మంచిగా అనుకూలంగా అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని పఠించి బెల్ల ముక్క నైవేద్యం పెట్టండి దేవునికి. మీ ఉంటుంది ఇంట్లో ఉంటారా దేవులకి బెల్ల ముక్క నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదెక్క లెక్క భావించుకొని కళ్ళకు అద్దుకొని భుజించండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః. డిస్క్రిప్షన్లో మంత్రం కూడా పెడతాను, ఎలా చేయాలో కూడా మరొకసారి డిస్క్రిప్షన్ రాసి పెడతాను. శ్రీమాత్రే నమః.